వెల్కమ్ టు బిగ్ బాస్ హోమ్ టూర్. బిగ్ బాస్ విన్నర్ కంటే ఎక్కువ పారితోషికం ఎవరికిస్తారో తెలుసా? అసలు నిజాలు తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. ఈ విషయం తెలిస్తే టైటిల్ విన్నర్ పెద్ద బకరా అయిపోతాడేమో. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైంది. అందరూ ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుంది. పలు ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్స్, కొంత వివాదం మధ్య 8వ సీజన్ సెప్టెంబర్ 1 గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. దాదాపు 3 గంటల పాటు ఈవెంట్ ని ప్లాన్ చేసింది స్టార్మా. డిస్నీ ప్లస్, హాట్స్టార్, స్టార్మాలో ఈ షో రన్ కానున్న విషయం మనందరికీ తెలిసిందే. డిస్నీలో గతంలో లైవ్ ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా దాన్ని కొనసాగించబోతున్నట్టు తెలుస్తోంది. లైవ్ లో బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏం చేస్తున్నారు, వారి నిజ స్వరూపాలు ఎలా ఉంటాయనేది దీని ద్వారా తెలుసుకోవచ్చు. హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 8 ఈసారి పలు ఎగ్జైట్మెంట్లతో రాబోతోంది. అంతా ఊహించని విధంగా జరగబోతోందని ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అని నాగ్ ప్రోమోల్లో వెల్లడించారు. అదే సమయంలో ట్విస్ట్లు, టర్న్లు కూడా ఉంటాయని తెలిపారు. అదే ఈసారి ప్రత్యేకత అని ఎప్పటికప్పుడు కొత్త మలుపులతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయబోతున్నట్టు తెలిపారు. మరి అలాంటి సంఘటనలు ఏం జరగబోతున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ పాయింట్ ఇప్పుడు ఆడియన్స్ లో మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ లో కంటెస్టెంట్లకు సంబంధించి ఏదైనా ఆసక్తికరంగానే ఉంటుంది. ఇందులో రెమ్యునరేషన్ కి సంబంధించి మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. అందులో భాగంగా మరో ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కంటే ఆ కంటెస్టెంట్లకి రెమ్యునరేషన్ ఎక్కువగా ముడుతుందనేది దీని సారాంశం. మరి అలాంటి కంటెస్టెంట్స్ ఎవరు, ఎందుకు వాళ్ళకి ఎక్కువ ఇస్తారు అనేది చూస్తే ఇందులో లాజికల్ పాయింట్ పెద్దగానే ఉంది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కి ఇచ్చే పారితోషికం 50 లక్షల రూపాయలు. అయితే ఈ 50 లక్షలు డైరెక్ట్ గా విన్ అయిన వారు తీసుకోరు. ఇందులో జీఎస్టీ కట్ చేస్తారు. అలా కట్ చేస్తే 13 లక్షలు కట్ అవుతుంది. అంటే 37 లక్షలే విన్నర్ కి దక్కేది. ఇటీవల కేంద్రం కొత్త జీఎస్టీ విధానాలు తీసుకొచ్చింది. దీంతో 20 లక్షలకు పైగా కట్ అవుతాయని సమాచారం. అంటే 46% జీఎస్టీ కట్ అవుతుంది. ఇలా పోతే ఫైనల్ గా విన్నర్ కి దక్కేది 27 లక్షల రూపాయలేనని సమాచారం. మరి మామూలు కంటెస్టెంట్స్, పెద్దగా పాపులారిటీ లేని కంటెస్టెంట్ ని తీసుకొచ్చారంటే వాళ్లకు 15,000 నుంచి 18,000 వరకు రోజుకి రెమ్యునరేషన్ ఇస్తారు. ఈ లెక్కన వాళ్ళకి 15 వారాలకు దక్కేది మరో 20 లక్షల వరకు ఉంటుంది. విన్నింగ్ ప్రైజ్ మనీతో కలిపితే 45 నుంచి 47 లక్షల వరకు అందుతాయి. మొత్తంగా వీరికి అందే రెమ్యునరేషన్ ఇంతే. అదే మధ్యలో టాప్ 5 కంటెస్టెంట్లలో ఎవరైనా నాగార్జున ఇచ్చే ఆఫర్కి టెంప్ట్ అయ్యి వెళ్ళిపోయారంటే అందులోనే కోత పడుతుంది. 35 లక్షలకు జీఎస్టీ పోతే 20 లక్షల వరకు అందుతుంది. అతని పారితోషికం కలిస్తే సుమారు 38 నుంచి 40 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్ అందుతుంది. ఇది విన్నర్కి అంతిమంగా దక్కే అమౌంట్. పాపులర్ కంటెస్టెంట్, బాగా క్రేజ్ ఉండి, సినిమా సెలబ్రిటీలా ఉండి, భారీ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ అయితే వాళ్ళకి పారితోషికం రోజుకి 40 నుంచి 50 వేల వరకు ఉంటుంది. ఇలాంటి కంటెస్టెంట్స్ దాదాపు 15 వారాలు ఉంటారు. ఇలా ఉంటే వీరికి దక్కే అమౌంట్ 45 లక్షల వరకు ఉంటుంది. అయితే ఇందులో జీఎస్టీ అనేది డైరెక్ట్గా కట్ కాదు, వైట్, బ్లాక్ రూపంలో ఈ అమౌంట్ వెళ్తుందని సమాచారం. దీంతో ఇందులో ట్యాక్స్ కటింగ్ అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఈ లెక్కన బిగ్ బాస్ విన్నర్ కంటే ఇలాంటి రేర్ కంటెస్టెంట్లకి ఎక్కువ పారితోషికం దక్కుతుందని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంత అనేది తేలాల్సి ఉంది. అయితే విన్నర్కి ఆఫర్లు ఉంటాయి. కొన్ని కంపెనీలు కార్, గోల్డ్, రియల్ ఎస్టేట్ ప్లాట్స్ ఇస్తూ ఉంటాయి. మరి విన్నర్కి దక్కే ఎక్స్ట్రా బెనిఫిట్స్, పారితోషికాల విషయంలో చూస్తే విన్నర్ కంటే క్రేజీ కంటెస్టెంట్లే తోపులని చెప్పడంలో అతిశయోక్తి లేదు.